హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. మీకు అందరికీ తెలుసు, మన ఛానల్లో అమ్మఒడి అనంతానంద మాత గారివి వీడియోస్ మనం పెడుతూ ఉంటాం. తను మాట్లాడినటువంటి మంచి టాపిక్స్ ప్రజలకు ఉపయోగపడతాయి, లేదంటే వీటిలో విషయం ఉంది అని అద్భుతంగా అనిపించిన టాపిక్స్ మాత్రమే నేను అమ్మగారి పర్మిషన్ తోటి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ ఉన్నారు అందరూ. అయితే మాత అనంతానంద అమ్మగారు కూడా దానిపైనే మాట్లాడుతూ ఉన్నారు. ఒక విషయం నాకు బాగా నచ్చింది. ఏ విషయం అంటే, ఇప్పుడు తెలుగు సినిమా ప్రముఖులంతా నిన్న కమాండ్ సెంటర్లోకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారి కోసం దగ్గర గంట వరకు వెయిట్ చేసి, తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా సినీ ప్రముఖులు ఏవైతే ఎక్స్పెక్ట్ చేశారో, ఏంటంటే బెనిఫిట్ షోట్లకు పర్మిషన్ కానీ, ప్రీమియర్ షోట్లకు పర్మిషన్ కానీ, అదేవిధంగా సినిమా టికెట్లు పెంచుకునే పర్మిషన్ కానీ ఇస్తారేమో అనుకున్నాం. కానీ రేవంత్ రెడ్డి ససేమీరా అంటే ససేమీరా ఒప్పుకోలేదు. కానీ అక్కడ ఏం జరుగుంటుంది, లోపల ఏం మాట్లాడి ఉంటారు, ఏ ఉద్దేశంతో దిల్ రాజు సినీ ప్రముఖులందరినీ తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి ముందు కూర్చోబెట్టారంటారు? దిల్ రాజు మీడియేటర్గా ఏం సాధించాడంటారు అని ఆలోచిస్తే, మాత అనంతానంద అమ్మగారు వర్షన్ ఎలా ఉందో ఒక్కసారి మీరు వినండి. హరి ఓం. ఆ దిల్ రాజు గట్రా ఆ సినిమా బృందపు ముఖాలు ఎల్లుకొచ్చిన పిల్లుల్లాగే ఉన్నాయండి. నా అంచనా ప్రకారం అయితే ఇది సత్యమో అసత్యమో కాలం నిరూపించాల్సిందే. నా అంచనా మాత్రం లోపల జరిగిన మాటలు వేరు. ఏదో సినిమా ఇండస్ట్రీని, హైదరాబాద్ని పైకెత్తండి అని కాదు జరిగింది అక్కడ. అదైతే ఎప్పుడో బాహుబలితోనో ఏదో చేస్తూనే ఉన్నారు కదా. అది కొత్తగా ఇప్పుడు ఆ ప్రీమియం షోలు, టికెట్ రేట్లు పెంచుకోవడాలు అన్న దాని మీద వేటు వేసి, ఆదాయ మార్గానికి వేటు వేస్తే అవతల వాడు ఏం చేస్తాడు? అయ్యా, నా ఆదాయాన్ని నీకు కొంత పంచుతాను అని అంటాడు. దానికోసం జరపబడిందే ఇది. ఇక్కడ ఆశ్చర్యకరం ఏంటంటే, ఓటుకి నోటు కేటు చంబా, అతడి యొక్క అనుచరుడు రేవంత్, వీళ్ళు విస్తారంగా డబ్బెందుకు పోగు చేస్తున్నారు? ఇక్కడ ఏదో మతలబు ఉంది. తదుపరి వీడియోలో విన్నారు కదా. నాకు కూడా అక్కడ నుంచి రేవంత్ రెడ్డి మీటింగ్ తర్వాత వస్తున్నప్పుడు చూసిన సినిమా సెలబ్రిటీస్ అందరి మొహాల్లో ఒక రకమైనటువంటి అసంతృప్తి అయితే క్లియర్గా కనిపించింది. నిజంగా మురళీమోహన్ గారు కూడా మాట్లాడుతూ, ఇలా అయితే సినిమాలు తీయలేము అన్నట్టు మాట్లాడారంటూ పేపర్లో ఆర్టికల్స్ కూడా వచ్చాయి. ఒక అడుగు ముందుకేసి అల్లు అరవింద్ గారు చెప్పింది ఏంటంటే, తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్కి క్యాపిటల్ హబ్గా కాబోతుందంటూ ఎటకారంగా నవ్వుకుంటూ బిగ్ టీవీకి చెప్పిన దాంట్లో ఎటకారంగా నవ్వుకుంటూ వెళ్ళడం జరిగింది. మీకు ఇక్కడ అర్థమవుతుందా? బిగ్ టీవీ ఎవరిది అనుకున్నారు? రేవంత్ రెడ్డి గారిది. సో ఓవరాల్గా ఇప్పుడు సినీ ప్రముఖుల నిర్ణయం ఎలా ఉంటుంది? ఆల్రెడీ అక్కినేని నాగార్జున పైన ఎన్ కన్వెన్షన్ కూలగొట్టేసి, సమంత గురించి తప్పుగా మాట్లాడింది కేవలం రేవంత్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి కొండా సురేఖ గారు. దానిపైన కేసు అయింది, చాలా బాధపడ్డారు. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఒక రకంగా సినిమా ఇండస్ట్రీతో రేవంత్ రెడ్డి రైవలరీలోనే వెళ్తూ ఉన్నాడు ఫస్ట్ నుంచి కూడా. ఇప్పుడు తన కాళ్ళ దగ్గరికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ నేను మీటింగ్ ఎంతో కొంత సఫలీకృతం అవుతుందేమో అని అందరూ వెయిట్ చేశారు. కానీ గుండు సున్నా పెట్టినట్టు అర్థమవుతూ ఉంది. సో నెక్స్ట్ ఈ సినిమా సంబంధించి వదిలేస్తే, నేను నా వీడియోస్లో చెప్తూ ఉంటా, ఏమని, అనవసరంగా సినిమా ఇండస్ట్రీని టచ్ చేశాడు రేవంత్ రెడ్డి గారు. పుష్ప సినిమాలో ఎలాగైతే ఒక ఫోటో ఇవ్వనందుకు సీఎంనే మార్చేస్తాడో, అలాగే నెక్స్ట్ ఎలక్షన్స్లో బన్నీ హవా ఆ రేంజ్లోనే కొనసాగి రేవంత్ రెడ్డి గారి సీటు చిరిగిపోతుందేమో అంటూ నాకు ఆలోచనలు వస్తూ ఉన్నాయి. దాని గురించే నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇంతకీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ గవర్నమెంట్ నుంచి, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఉన్నారు, అక్కడి నుంచి విపరీతంగా డబ్బును అనేది సమకూరుస్తూ ఉన్నారు అంట. అసలు ఆ డబ్బు ఎందుకు సమకూరుస్తున్నారు అనేది ఎవరికి అర్థం కానటువంటి ఒక విషయం. ఎందుకంటే ఈరోజు చూసినట్లయితే కరెంటు ఛార్జీలు విపరీతంగా బాధి అసలు సామాన్యులు తట్టుకోలేకపోతుంటే రోడ్డు మీదకి వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి బాదుడు చంద్రబాబు నాయుడు కార్యక్రమంలో ముందుకెళ్తూ ఉన్నారు. అటువంటి క్రమంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక రకమైనటువంటి సమ్మె వాతావరణం నెలకొంది.
ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్లయితే మొన్నటి వరకు అల్లు అర్జున్ టాపిక్ అనేది హైలీ ట్రెండింగ్ టాపిక్గా క్రియేట్ చేసి దానిపైన కావాల్సిన సెన్స్లెస్ ప్రయోగాలన్నీ చేశారు ఇటు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, టీవీ ఛానల్ వాళ్ళు. ఓవరాల్గా ఇటు చూసినా కూడా రేవంత్ రెడ్డి కూడా ప్రజలకు ఇస్తా అన్నటువంటి 6 గ్యారంటీలని ఇక్కడ సూపర్ 6లని ఆంధ్రప్రదేశ్లో, ఇటు 6 గ్యారంటీలు రేవంత్ రెడ్డి కంప్లీట్ చేయలేదు, అటు సూపర్ 6 చంద్రబాబు నాయుడు గారు కూడా కంప్లీట్ చేయలేదు. వీరంతా కానీ డబ్బుని విపరీతంగా కూడబెడుతున్నారంటూ అనంతానంద గారు అంటూ ఉన్నారు. మాతా అనంతానంద గారు ఆ మాట ఎందుకన్నారో ఆవిడ మాటలోనే వినండి. సోనియా రేవంత్ని మార్చదండి. చాలా మంది అనుకుంటున్నారు ముఖ్యమంత్రి సీట్కి ఎసరు వస్తుంది, సోనియా ఆ పని చేయదు. ఎందుకంటే ఇతడు ఇప్పుడు విస్తారంగా డబ్బు పోగు చేసే దగ్గర ఉన్నాడు. డబ్బు ఆశాల్తికి కూడా కావాలి, చంబాకి కావాలి, మొత్తం అటు కూటమికైనా ఇటు కూటమికైనా డబ్బులు కావాలి. ఇప్పుడు ఒక ఉదాహరణ చూడండి, భారతం నుండి విపరీతంగా లెక్క సేకరిస్తూ ఉన్నటువంటి దుష్ట చతుష్టయాన్ని పరిశీలించి విదురుడు కాశీలో పాండవులకి కీడు చెయ్యబోతున్నారు అన్నది అంచనా వేశాడు. అంచనాని పాండవులకి హింట్ కూడా చేశాడు సభలోనే. దాంతో పాండవులు జాగ్రత్త పడగలిగారు. అలాగా విపరీతంగా డబ్బు సమీకరిస్తున్నారు, విపరీతంగా అప్పులు చేసి. ఇంకో ప్రక్క ఒక్క ప్లేట్ భోజనం 1000 రూపాయల ఖరీదంటూ, ఒక్క సభకి కోట్లు ఖర్చు పెడుతున్నామంటూ విపరీతంగా దొంగ లెక్కలు, దొంగ ఖర్చులు రాసి డబ్బు మొత్తం ఎక్కడికో మూటలు కడుతున్నారు. అంటే సామాన్యులకి తెలియని ప్రమాదం ఏదో ఈ వీళ్ళకి ఈ స్పైయింగ్ లో ఈ డ్రామోజీ లీడ్ చేసినటువంటి సిఐఎల్ని, కేజీబీల్ని, మెస్ల్ని, M5ల్ని, మొసాదుల్ని తన వలయంలో పూసలుగా చేసి వాడు నిర్వహించినటువంటి ఈ గూఢచర్య వలయం నుండి ఇప్పుడు ఏదో ఉబికి ప్రమాదం రానున్నది అన్న భయం వీళ్ళందరిలో ఉంది. చంబా, మోడీ, మైనో, మైట్ బి ట్రంప్ రేపు వైట్ హౌస్ లో చైర్ యాక్సెస్ చేసిన తర్వాత అనుకుంటున్నారో లేక మరొకటి ఉందో మనకైతే తెలియదు. ఎందుకంటే స్పైయింగ్ హైట్ పీక్ మీద, పర్వత శిఖరం మీద నిలబడిన వాడికి చుట్టూ భూమి నేల మీద ఉన్న వాడి కంటే ఎక్కువ భూమిని, ఎక్కువ విశాలమైనటువంటి భూమిని చూడగలడు. అలాగా వీళ్ళు స్పైయింగ్ లో ఇరుక్కొని ఉన్నటువంటి మేజర్ ఏజెంట్లు కాబట్టి వీళ్ళకి ఏదో కనిపిస్తోంది. దాని నుండి కాపాడుకోవాలంటే డబ్బుంటేనే పరివారమైనా ఇంకోటైనా, కాబట్టి విపరీతంగా డబ్బు సమీకరిస్తున్నారు. అందుకే సినిమా వాళ్ళ మీద ట్రిగ్గర్ పెట్టారు. కొద్ది మొత్తం అయినప్పుడు వాళ్ళు రేవ్ పార్టీలను లేకపోతే డ్రగ్స్ ఉపయోగించారు అనంటే వాళ్ళు కస్టమర్స్, స్మగుల్ చేసిన వాళ్ళని, డ్రగ్స్ వాళ్ళకి అందించిన వాళ్ళని వీళ్ళేం చేయాల, సజ్జనార్లతో సహా వాడిన వాళ్ళని పట్టుకుని గుంజారు. అది తక్కువ మొత్తం. ఇప్పుడు భారీ మొత్తంలో 100 కోట్లు ఒక్కొక్కరి నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకోసమే ఈ డ్రామా అంతా నడుస్తుంది అని నా అనుమానం. మరికొంత పరిశీలించి ఇంకొన్ని అంశాలు ఉన్నాయండి. వీడియో నిడివి పెరుగుతుంది, మరొక దానిలో మీతో షేర్ చేసుకుంటాను. నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సపోర్ట్ as well, subscribe it. Please support Ammavadi Mata Anantananda to spread the truth of either spying or spirituality up to the roots of the public. Thank you for watching. విన్నారు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ఇటు తెలంగాణ ప్రజలకు కానీ తెలియకుండా ఒక గుట్టు చప్పుడు కానీ గూడు పుటాని ఏదో జరుగుతుంది. ఈ డబ్బు విపరీతంగా కూడపెట్టడం వెనకాల ఏదో ఆంతర్యం ఉంది. రాబోయే విపత్తుని, రాబోయే కాలంలో చేయవలసిన కార్యాచరణ వీరు ముందుగానే రచిస్తూ ఉన్నారా? పేదలపైన భారం పెట్టైనా నెక్స్ట్ జమిలి గిమిలి అంటున్నారు, వాటి కోసం డబ్బులు దాస్తూ ఉన్నారా? మళ్ళీ గతంలోలాగే ఈవీఎంని మేనేజ్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారా? ముఖ్యమంత్రి పదవి దక్కించుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వీళ్ళు? ఈ విషయం అయితే నాకు తెలియదు, కానీ
అనంతానంద అమ్మగారు తన నోటి ద్వారా చెప్పిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నిజంగా చెప్పాలంటే మొన్న కలెక్టర్ మీటింగ్స్లో 1,30,00,000 ఓన్లీ ఫుడ్ కోసమైందని చెప్పటం ఒకటి, వరదలు వచ్చినప్పుడు దాతలు ఇచ్చిన 600 కోట్లు పోగా వీళ్ళు 600 కోట్లు బడ్జెట్ చూపించి అప్పుడు ఎంతో కొంత వెనకేశారు. ఇలా ప్రతి ఒక్క దగ్గర ఎక్కడ పెడితే అక్కడ డబ్బులు బ్యాక్ చేస్తూ ఉన్నారంటే దానికి సంబంధించిన రీజన్ వేరే ఏమై ఉంటుందా అని అందరికీ డౌట్ వస్తుంది. అందుట్లో నేను కూడా ఒకడినే. ఇది వాస్తవం అవాస్తవం అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. బట్ అనుమానం రావడం వరకు మాత్రం మాకు అనిపిస్తూ ఉంది. సో నెక్స్ట్ అనంతానంద అమ్మగారు ఏం చెప్తున్నారంటే, అందరినీ నారా ఇష్టులు అని ఎందుకంటారు అని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారంట. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అనుచరులను అంటారా, లేదంటే ఎవరిని బట్టినా నారా ఇష్టులని నేను మీరు ఎందుకు పాయింట్అవుట్ చేస్తారని అడిగితే ఆవిడ వర్షన్ ఒక విధంగా ఉంది. నారా ఇష్టులు అంటానికి ఎందుకు రాహుల్ గాంధీ ఇష్టులు అనొచ్చు, అదేవిధంగా రేవంత్ ఇష్టులు అనొచ్చు. ఇవే కాకుండా కేవలం నారా ఇష్టులు అని ఎందుకు అంటారు అనేది తన వర్షన్లో తను చెప్తున్నారు. ఒకసారి వినండి. హరి ఓం. వీక్షకులారా, కులం, మతం లేదా పార్టీ అభిమానం లేదా నాయకుల పట్ల అభిమానం లేదా సినిమా వాళ్ల పట్ల అభిమానం అన్న పేరుతో తాము అభిమానించే వారిని ఎవరు విమర్శించినా వాళ్ళని తిట్టిపోస్తామనే వాళ్ళని నేను నారాయిస్టులు అంటాను. నారాయిస్టులే ఎందుకు అనాలి? మైనోయిస్టులనో లేకపోతే రాగుల్ పప్పిస్టులనో లేకపోతే మోడీయిస్టులనో ఎందుకు అనడం లేదు? దానికి నేను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానండి. వీళ్ళందరికంటే బాహాటంగా మొదట నారా చంద్రబాబు నాయుడే డ్రామోజీకి బాగా సహకరించాడండి. కుడి ఎడమ భుజాలు రెండు అయ్యి అతడే సహకరించాడు. సోనియాని ఎప్పుడో 60వ దశకం ఎండింగ్ లోనే 70వ దశకం బిగినింగ్ లోనే ఇందిర ఇంట్లో ట్రాన్స్ప్లాంట్ చేసినా బాహాటంగా ఆవిడ బయటకు వచ్చి అది పివి నరసింహారావుని పదవీచ్యుతుణ్ణి చేశాక 96 తర్వాతే పప్పెట్ ఏఐసిసి ప్రెసిడెంట్ ని ఒక సీతారాం కేసర్ని తీసుకుని చక్రం తిప్పడానికి బయటకు వచ్చింది. అలాగే అసలు అతగాడిని ఎత్తిపారేసి తర్వాత మన్మోహన్ అనే ఒక ప్రధానమంత్రి పప్పెట్ ని ఒక కుర్చీలో కూర్చోబెట్టి ఆవిడ చక్రం తిప్పింది. కానీ వీళ్ళందరికంటే ముందే ఈ నారా చంద్రబాబు డ్రామోజీకి చాలా సహకరించాడు. అందుకోసమే అతన్ని సీఎంని చేయడానికి అతడి మామని అడ్డు తొలగించాడు డ్రామోజీ. చంబా ఇజనరీ ఎంతో ఇప్పుడు చూస్తున్నారు కదా. డ్రామోజీ చచ్చాక ఇతడికి స్వతసిద్ధంగా ఇజనరీ ఏం లేదండి. వీడి పెద్ద ఇసుక రాబరీనే. డ్రామోజీ చెల్లిస్తే చెల్లిన నాణ్యం. ఇలాంటి వాళ్ల మూలంగానే డ్రామోజీ బలపడ్డాడు. అధికారంలో ఆ కింగ్ మేకర్ కి ఒక కింగ్ గాడు ఉండాలి కదా. ఈ కింగ్ గాళ్ల మూలంగానే డ్రామోజీ యొక్క స్పయింగ్ బలపడింది. ప్రజల్ని ప్రపంచవ్యాప్తంగా మానవత్వాన్ని కూనీ చేసింది. కాబట్టి డ్రామోజీది ఎంత పాపమో చంబాది కూడా అంతే పాపం. కాకపోతే చంబాకి నేను ఎందుకు ఆఫర్ ఇచ్చానంటే, ఇప్పటికైనా సత్యం చెప్పు, నీ భవిష్యత్తు తరమన్నా బాగుపడుతుంది, రక్షింపబడుతుంది అని. ఎందుకంటే మొత్తం ఇతడికి తెలియదు. ప్రపంచాన్ని చుట్టిన వలయం అని, అది వంశపారంపర్యం అని తెలియదు. సిఐఏని చూపెడితే ఆ భ్రమలో ఇతడు ప్రపంచ అంచుల వరకు బీయింగ్ సీఎం ఆఫ్ ఏపీ 1995 తర్వాత 2004 వరకు ప్రపంచ అంచులన్నీ వెతికాడు. పెట్టుబడులు ఆకర్షించే నెపంతో ఒక జర్నలిస్టుల టీంని పట్టుకుపోయి వాళ్ళందరూ స్పైలే సమాచారం మార్పిడ్లు చేసుకుంటూ ఎక్కడ తమ వలయం, ఎక్కడ నెట్ ఒకవేళ తెలిసిపోయిందా, అది ట్యాంపర్ అవుతుందా అన్న దాన్ని వెతికాడు. కాబట్టి ఈ నారా అన్న వాడే గనక లేకపోయి ఉంటే, ఇలాంటి వాళ్ళు లేకపోతే, అలాంటి వాళ్ళలో ఇతడు ప్రముఖుడు, అతడు లేకుండా డ్రామోజీకి అంత బలము అంత చెరుపు వాడు సొసైటీకి చేయలేకపోయేవాడు. కాబట్టి అతడి అనుచరులందరినీ ఇప్పటికీ డ్రామోజీ గూఢచర్య వలయానికి సహకరిస్తూ సత్యం ప్రచారం అవ్వకుండా అసత్యాలు ప్రచారం చేస్తూ జనాల మనస్సుల్ని డైవర్షన్ వైపు నడుపుతూ ఉన్నటువంటి వాళ్ళని నేను నారాయిస్టులు అంటున్నాను.
ఈ వివరణ ఎవరికైతే ఆసక్తి కలిగి సందేహాలున్నాయో వాళ్ళ సందేహాలకి నివృత్తిగా నేను ఈ వివరణ ఇచ్చానండి. నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ either spying or spirituality up to the roots of this society. Thank you for watching. విన్నారు కదా, ఏది ఏమైనప్పటికీ పిచ్చ క్లారిటీతో మాట్లాడతారు మాతా అనంతానంద గారు. సో వీటి యొక్క ఆంతర్యం, గూఢార్థాలు ఏంటో అనేది మాకు తెలియనప్పటికీ ఆవిడ చెప్పిన దాంట్లో ఎంతో కొంత వ్యాలిడ్ పాయింట్స్ అయితే 100% ఉన్నాయి. ఆ 100% ఎప్పుడు బయటకు వస్తాయి అనేది మీ ముందుకు తీసుకొచ్చే బాధ్యత కూడా మాదే. రాబోయే రోజుల్లో మనకి కలగబోయే ప్రాబ్లమ్స్ ఏంటి, మనం చేయవలసిన పనులు ఏంటి అనేది ప్రతి నిత్యం మా ఛానల్ నుంచి మీకు అందిస్తూనే ఉంటాం. ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా దాంట్లో ఇంపార్టెన్స్ని బట్టి అది మీకు అవసరం అవుతుందంటే మీ దాకా చేర్చే బాధ్యత మా పోస్ట్ 360 ఛానల్ తీసుకుంటుంది. చాలా ఫేక్ న్యూస్లు వస్తాయి, చాలా మత ఘర్షణలకు సంబంధించిన వస్తాయి, ఏవేవో వస్తూ ఉంటాయి, చిన్న సిల్లివి. అవన్నీ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే మేము చేయట్లేదు. కానీ దీని ద్వారా ప్రజలకి ప్రాబ్లం కలుగుతుంది, లేదంటే ఇది ఇంపార్టెంట్, కంపల్సరీగా మీకు తెలియాలి అన్న వార్తను మాత్రమే మీ దాకా చేరేలా చూస్తూ ఉంటాం. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్ని లైక్ చేయండి, అది కూడా నచ్చితే మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. I'm Murali signing off.